హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. మన లైఫ్లో ఛాయ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. టెన్షన్లోను, జర్నీస్లోను కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అయినప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఛాయ్. ఛాయ్ ఈజ్ ఎ ఎమోషన్. అలాంటి ఛాయ్ మనకి చాలా రకాలుగా దొరుకుతుంది. లైక్ కడక్ ఛాయ్, ఇరానీ ఛాయ్, అల్లం ఛాయ్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు బయట దొరికే లాంటి మసాలా ఛాయ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మసాలా ఛాయ్కి కావాల్సిన పదార్థాలు: ఇలాచీ, లవంగాలు, చెక్క, మిరియాలు, జాజికాయ, డ్రై జింజర్ అండ్ సోంపు. ముందుగా ఈ టీ మసాలా చేసుకోవడానికి వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో యాలకులు యాడ్ చేసుకుందాం. యాలకులు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ 4-5 లవంగాలు అండ్ చెక్క అండ్ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నా. వర్షాకాలం, చలికాలం సంబంధించి టీ మసాలా చేస్తున్నా కాబట్టి కొన్ని మిరియాలు వేస్తున్నా. దీనివల్ల మంచి వామ్నెస్ అనేది వస్తుంది. ఈ మసాలా అన్నింటినీ జస్ట్ మనం డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా హీట్ చేసి అండ్ ఫైనల్గా మనం దీంట్లో సోంపుని కూడా యాడ్ చేసుకుందాం. సోంపుని కూడా యాడ్ చేసి జస్ట్ హీట్ చేస్తే సరిపోతుంది. ఇలా హీట్ చేసిన మసాలాని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. అండ్ జాజికాయ, సోంపు మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసాము అంటే మిక్సీ జార్ బాగా తిరగదు కాబట్టి ఇలా లైట్గా స్మాష్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఫైన్ పౌడర్లా వస్తుంది. ఈ మసాలా ఛాయ్ పౌడర్ అనేది మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఒక 2 to 3 months వరకు అలాగే ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఛాయ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ 1 glass వాటర్కి 1 glass మిల్క్ తీసుకుంటున్నాను. కొందరు అయితే ఓన్లీ మిల్క్తోనే ఛాయ్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ నేను 1 glass వాటర్కి 1 glass మిల్క్ యాడ్ చేస్తున్నా. 2 glass వాటర్ తీసుకుందాం. అండ్ దీంట్లో 2 tablespoon చాయ్ పౌడర్, నేను ఇక్కడ వచ్చేసి తాజ్ మహల్ యూస్ చేస్తున్నా. 2 tablespoon షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది అంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాయ్ మసాలాని జస్ట్ 1/2 tablespoon వేస్తే సరిపోతుంది. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యి ఇలా మరిగేటప్పుడు మనం మిల్క్ని యాడ్ చేసుకుందాం. 2 glasses వాటర్కి 2 glass మిల్క్ని తీసుకుందాం. మీరు ఈ టీ మసాలా చేసి పెట్టుకున్నారు అంటే ఏ టీలో అయినా వేసుకుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా బాగా 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరగనించుకొని ఉంటే మన టీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. టీ లవర్స్ ఎవరైనా సరే ఒక్కరోజు అన్నం లేకపోయినా ఉంటున్నారు, కానీ ఒక్క పూట టీ లేకపోతే ఆ రోజు అంతా ఏదో కోల్పోయిన విధంగా లైఫ్లో ఏదో వింతగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఛాయ్ లవర్స్ ఉంటే ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా ఛాయ్ని ఎంజాయ్ చేస్తారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.